మీ అందరికీ ప్రభు నామమున నా హృదయపూర్వక వందనాలండి. ఆరాధనలోకి వెళ్ళబోయే ముందు మనము కొన్ని తలంపులను మనసులో వేసుకొని ముందుకు సాగుదాము. ఈరోజు నేను చెప్పబోయేది మానవుని హృదయము గురించి. ఏమి కోరుకుంది, అలాగే ఆ హృదయముకు ప్రభువు ఏమి ఇచ్చాడు. ఆ విధంగానే మనకి ప్రభువు ఇచ్చిన దాన్ని బట్టి మనం ఏమి ఇస్తే అది సంపూర్ణ ఆరాధన అవుతుందనేది చూద్దాము. ఆదికాండము 29వ అధ్యాయము 31 నుంచి 35 వరకు అందరము కలిసి చదువుకుందాం. ఆదికాండము 29వ అధ్యాయము 31 నుంచి 35 వరకు. లేయ ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. లేయ గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతన్ని కూడా నాకు దయచేసిననుకొని ఇతనికి షిమ్యోను అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొనియుండును, అతనికి 3 కుమారులను కంటిననుకొనెను. అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కని, ఈసారి యెహోవాను స్తుతించదననుకొని యూదా అను పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను. మానవుని హృదయము ఎటువంటిది అనేది 31వ వచనంలో చూస్తే, లేయా ద్వేషించబడుట అంట దేవుడు చూచినంట. మానవుని హృదయము ద్వేషింపబడింది. దేని చేత? లోకము చేత. మానవుని హృదయము ద్వేషించబడింది. అయితే ప్రతి మనిషి తన యొక్క జీవితంలో రిజెక్షన్ని ఎదుర్కొంటాడు. ఎల్లప్పుడూ రిజెక్షన్ని ఎదుర్కొనే మనిషిని దేవుడు ఒక్కడే ప్రేమించాడు. మనందరికీ తెలుసు కదా ఆయన ఏ విధంగా ప్రేమించాడో. అయితే మొదటిది, మానవుని హృదయము ద్వేషించబడింది. అలా ద్వేషించబడటం చూచిన దేవుడు కేవలం ఊరుకనే ఉండలేదు. అక్కడ చూస్తే ఆమె గర్భము తెరిచెను. మనము చూసుకుంటే ఇందులో ఇక్కడున్న సందర్భం కాదు, కానీ ఇందులోని సంబంధాన్ని మనం గ్రహిద్దాము. ఆమె గర్భము తెరిచెను అనేది హీ గేవ్ అస్ న్యూ లైఫ్. మనకి నూతన జన్మను దేవుడు దయచేశాడు. ద్వేషించబడిన మనుషులకు దేవుడు నూతన జన్మను దయచేశాడు. రెండవదిగా 32వ వచనంలో ఉంటుంది, నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకునిందంట లేయ. మానవుని హృదయం ఏం కోరుకుందంటే ప్రేమను కోరుకుంది. మానవుని హృదయము ప్రేమను ఎవరి దగ్గర నుంచి కోరుకుందంటే ఇతర మానవుని నుంచే. కానీ ఆ మానవుని శ్రమను చూసిన దేవుడు, పైన ఉంది యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు. ఆ మానవుని శ్రమని చూచిన దేవుడు అంతకు మించే ఇచ్చాడు. మానవుడు ఇతర మానవుడి ప్రేమను కోరుకున్నాడు, కానీ మానవుడికి అతీతముగా ఉన్న దేవుని ప్రేమను దేవుడు మానవునికి ఇచ్చాడు. దేవుడు కేవలం చూడలేదు, ఆయన తిరిగి ప్రేమను ఇచ్చాడు. 1 యోహానులో ఉంటుంది కదా, మనం కాదు ముందు ప్రేమించింది, ఆయనే మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమిస్తున్నాం. మనం ఎప్పుడైతే ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తామో వారి దగ్గర నుంచి తిరిగి ప్రేమను కోరుకుంటాం. ఇది నేను చెప్పట్లేదు, లేయ చెప్తుంది. లేయ యాకోబుని ప్రేమించింది, తిరిగి ప్రేమను కోరుకుంది. ఆదిగానే మానవుని హృదయం కూడా అంతే, ప్రేమను ఆశిస్తుంది. కానీ దేవుడు అంతకు మించిందే ఇచ్చాడు. ఇక్కడ చూసాం కదా, శ్రమను చూచి ఉన్నాడు. అయితే దేవుడు శ్రమను చూసి అలా ఊరకనే ఉండలేదు, కానీ ప్రేమించాడు కదా. మన శ్రమను
ఆయన సహించాడు, ఆయన తీసుకున్నాడు. మనం ప్రేమించమని కాదు, ఆయన ప్రేమించాడు కాబట్టి మన శ్రమను ఆయన సహించాడు. మొదటిది రిజెక్షన్, రెండవది లవ్డ్. మూడవది చూద్దాము. 34వ వచనము, అందులో ఉంటుంది, తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును కదా. హ్యూమన్ హార్ట్ వాంటెడ్ టు బీ జాయిండ్. హత్తుకొని ఉండాలని కోరుకుంది, అంటే క్లోజ్నెస్ అన్నమాట, అటాచ్ అవ్వాలని. ఇది హ్యూమన్ హార్ట్ అనుకుంది, కానీ దేవుడు కూడా మానవుడి దగ్గర నుంచి అది కోరుకున్నారు. ఇది అందరం తీద్దాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనము, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. అయితే కేవలం మానవుడు ఇతర మానవుడికి కోరుకున్నాడు, కానీ దేవుడైతే, మానవునికి అతీతంగా ఉన్న దేవుడైతే మనలను ఆయన యందు నిలిచి ఉండాలని ఆయన కోరుకున్నాడు, ఆ విధంగా చెప్పాడు. 4వది 33వ వచనము, నేను ద్వేషింపబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు. దేవుడు ఎప్పుడు వింటాడు? మనం మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు. ఇదేంటంటే మానవుని హృదయం కాదు, మనము చేయవలసినది. మన యొక్క ప్రార్థన జీవితానికి ఇది సాదృశ్యంగా ఉందన్నమాట. మనం ఎప్పుడైతే మొరపెడతామో ఆయన వింటాడు. వింటం మాత్రమే కాదు, రక్షణకు ముందు ప్రేమతో పిలిచిన దేవుడు ఇప్పుడు ప్రేమిస్తూ ఆయనలో మనకు పాలిస్తున్నాడు. అదే కదా ఇందాక చదివాం, మీరు నా యందు నిలిచి ఉండి నేను మీ యందు నిలిచి ఉందును. అలా మన ప్రార్థనలు, మన మొర, మనం ద్వేషించబడుతున్న సంగతి విన్న దేవుడు విని ఊరకనే ఉండలేదు, కానీ ప్రేమిస్తూ ఆయనలో పాలిస్తున్నాడు. అయితే ఇందాక చదివాం కదా యోహాను సువార్త, మరొక్కసారి అది తీద్దాము. 15వ అధ్యాయమే. ఇందాక 4 చదివాము, ఇప్పుడు 5 చదువుదాము. ద్రాక్ష వల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. చాలు. అయితే ఇందాక చెప్పాను కదా, దేవుడు తన యందు నిలిచి ఉండమన్నాడు. కేవలం నిలిచి ఉండమనలేదు, ఆయన ఫలింపమన్నాడు. ఇక్కడ ఇందాక ఆదికాండం అధ్యాయంలో చూస్తూ ఉంటే మనకి నూతన జన్మ ఇచ్చాడు కదా దేవుడు, గర్భము తెరిచాను కదా. అయితే ఈ ఏదైతే సంబంధాలు, దేవుడు ప్రేమ ఇవ్వటం, ఆయన నిలిచి ఉంటామో అప్పుడు మనం ఖచ్చితంగా ఫలిస్తాము. అది అధ్యాయంలో ఎక్కడ కనపడుతుందంటే ప్రతి అధ్యాయంకి ఆఖరిలో కనేను కనేను కనేను. సో దీన్ని బట్టి మనం ఎప్పుడైతే రక్షణ పొంది ఆయనలో నిలిచి ఉంటామో ఖచ్చితంగా ఫలాలను ఫలిస్తాము. అలా ఫలించినప్పుడు ఆటోమేటిక్గా 35వ వచనము మన జీవితంలో కనపడుతుంది. ఈసారి యెహోవాను స్తుతించెదను. అఫ్కోర్స్ లేయా యాకోబు నుంచి ప్రేమను కోరుకుంది, కానీ ఆమెకు దక్కింది అంతకు మించిందే. ఆ విధంగానే మనిషి యొక్క మనసు కూడా మితము కలిగిన మానవుల దగ్గర నుంచి ప్రేమ కోరుకుంది, కానీ దేవుడు ఏమిచ్చాడంటే శాశ్వత కాలమైన ప్రేమను, నిత్యకాలపు ప్రేమను మనకి ఇచ్చాడు. మనం చేయవలసింది ఏంటంటే, దేవుడు ప్రేమించాడు కాబట్టే మనం ద్వేషించబడుతున్న సంగతి ఆయన చూచాడు, మనకు ముందుగానే ఆయన ద్వేషింపబడ్డాడు. 2000 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. మనకు ముందుగానే ఆయన ద్వేషించబడ్డాడు, ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు. మన శ్రమను చూచాడు, ముందుగానే మన శ్రమను, మన పాప భారాన్ని ఆయన మోసాడు, ఆయన సహించాడు. ఎందుకు?
ప్రేమించాడు కాబట్టి. మన ఆరాధన ఎప్పుడైతే ఎప్పుడు సంపూర్ణమైన ఆరాధన అవుతుందంటే, మనం కూడా ప్రేమిస్తున్నాం కదా ప్రభువుని. ఆయన నిమిత్తము ఎప్పుడైతే శ్రమ పడతామో, ఆయన నిమిత్తము ఎప్పుడైతే ద్వేషింపబడతామో, అప్పుడు చేసే ఆరాధన సంపూర్ణమైన ఆరాధనగా ఉంటుంది. కాబట్టి దిస్ ఈస్ ద జర్నీ ఆఫ్ హ్యూమన్ హార్ట్ ఫ్రమ్ పెయిన్ టు ప్రైజ్. ద్వేషించబడిన మానవుని మనసు స్తుతించడానికి చేసిన ప్రయాణం ఇది. సో మన మనసులో ఉన్న బాధను, పెయిన్ని ప్రేమతో రీప్లేస్ చేసిన దేవుణ్ణి ప్రతిస్పందనగా, ఎందుకంటే ఇంత లేయ ప్రేమించింది, దానికి రెస్పాన్సు తిరిగి యాకోబు ప్రేమను కోరుకుంది కదా. ఆ విధంగానే మనము కూడా మనల్ని ప్రేమించిన దేవుణ్ణి, మన మనస్సులోని బాధని, మనపై ఉన్న పాప భారాన్ని తీసివేసి ఆయన ప్రేమను ఇచ్చిన దేవునికి ప్రతిస్పందిస్తూ ఆయన్ని ఆరాధిద్దాము. ఒక చరణము, ఒక పల్లవి పాడుకొని కొనసాగుదాము.